నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నా పేరు పవన్ కుమార్. మనతో పాటు సీనియర్ యాంకర్ అయినటువంటి జెమిని సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. సీనియర్ ఏంటన్నా బాబు? అన్న చాలా సీనియర్ కదా. ఎలా ఉన్నారు అన్న? బాగున్నాను, వెరీ హ్యాపీ. మేము పుట్టినప్పటి నుంచి మీ యాంకరింగ్ చూస్తూ పెరిగాం, మీ స్థాయికి వచ్చామన్న. సో ఎలా అనిపిస్తుంది కళ్యాణం కమనీయ జీవితం? చాలా బాగుంటుంది, ఎందుకంటే టైటిల్లోనే చాలా తెలుగుదనం ఒట్టిపడుతుంది. అండ్ అందులో పాట కూడా చూస్తున్నాను, చాలా బాగుంది. లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా రోజుల తర్వాత తెలుగు వారందరూ 10 కోట్ల మంది తెలుగు ప్రజలు, ఇటు తెలంగాణ 4 కోట్లు, అటు ఆంధ్ర 6 కోట్లు, ఇంటిల్ల పాది వచ్చి చూడదగిన సినిమా కళ్యాణం కమనీయం. మంచి సినిమాలు అరుదుగా వస్తాయి, అలా వచ్చినప్పుడు మనం థియేటర్కి వెళ్ళి చూడాలి. అలాంటి మంచి సినిమా అంటే అన్న, ఈ సినిమాలో పెళ్లి ఎక్కువ అనిపిస్తుంది ఇప్పుడు నా జంజకి. ఇటువంటి సినిమాలో యాక్చువల్గా ఏంటంటే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్తో చేసినటువంటి సినిమా అని చెప్పారు డైరెక్టర్ గారు. అది లవ్ థ్రిల్ రెండు కలిపి ఉంటే దాంట్లో ఈ మ్యారేజ్కి సంబంధించినటువంటి అంశం ఉండటం మంచి విషయం. తెలుసుకోవచ్చా మీ ప్రాజెక్ట్స్ ఏమో తెలుసుకోవచ్చా? నావా ఇప్పుడు నేను హీరోగా 3 సినిమాలు చేస్తున్నాను, రెడీ ఫర్ రిలీజ్ అండి. ఒకటి ఆత్మకథ, రెండవ సినిమా పాంచాలి పంచపత్రిక, మూడవ సినిమా బ్లాక్ మెయిల్ అని ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. ఈ 3 సినిమాల్లో నేను ఒక 20 ఏళ్ల ప్రయాణం తర్వాత మీ అందరి బ్లెస్సింగ్స్తో హీరోగా వస్తున్నా. మరి వాళ్ళ ఇంటి అబ్బాయిని వాళ్ళు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఈ మధ్యలో బాగా వినిపించింది అంటే మీరు బిగ్ బాస్ వెళ్తున్నారు అన్నట్టు వచ్చింది. అది బిగ్ బాస్కి వెళ్ళటం అప్పుడు నాకు ఫస్ట్లోనే వచ్చింది రమ్మని, అందులో పార్టిసిపేట్ చేయమని. ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా పార్టిసిపేట్ చేస్తాను. ఓకే, ఇందాక ప్రెస్ మీట్లో చెప్పారు కారు కొంటున్నాను. ఏ కారు కొంటారో తెలుసుకోవచ్చా? ఏ కారు అంటే ఇంత కారు ఇప్పుడు అమ్మేశాను. ఓకే, కొనాలి. మంచి కారుగా ఉంటుంది. మీరు గతంలో చూసినప్పుడు ఏ రకంగా అయితే ఈ మీడియా ఇండస్ట్రీ ఉండేది, అంటే యాంకరింగ్ సంబంధించి, ఇప్పుడు ఇలా ఉందన్న? అంటే నేను ఒక 10 years నుంచి మీడియాలోనే ఉన్నాను. జర్నలిస్ట్గా పనిచేశాను, తర్వాత యాంకర్గా ఉన్నాను, రేడియో జాకీగా ఉన్నాను, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నాను, యాక్టర్గా ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను. ప్రతి 10 సంవత్సరాలకి డెఫినెట్గా మారుతుందండి, ఒక చిన్న చేంజ్ ఉంటుంది. మీడియాలో కానీ సినిమాల్లో కానీ ప్రజలు థియేటర్లో సినిమా చూసే విధానంలో కానీ మార్పులు వస్తాయి. అలాగే మీడియాలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఇది వరకు నేను ఎప్పుడో ఒక మాట అంటాను, కాలువ దగ్గర కాలు జారకూడదు, మైక్ దగ్గర నోరు జారకూడదు అని. ఇప్పుడు ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అన్నిటికంటే మోస్ట్ ఇంపాక్ట్ చూపిస్తున్న ఏకైక ఆయుధం, యుద్ధం చేయకుండానే మనిషిని బలంగా ప్రపంచానికి చూపించేది ఇదే. సో అందుకని దీన్ని ప్రేమించాలి, దీంతో జాగ్రత్తగా ఉండాలి, దీంతో జాగ్రత్తగా మాట్లాడాలి. అదే మార్పు. అన్న తెలుసుకోవచ్చా? అంటే మీరు ఎప్పుడు చూసినా ఇదే ఎనర్జెటిక్, ఇదే ఇంకా ఎలా ఉంటారు అన్న? సీక్రెట్ డైట్ ఎలా అంటే అమ్మ పెట్టే ఇప్పుడు అమ్మ భోజనం, ఇంటి భోజనం ఎప్పుడు కూడా మనల్ని హెల్దీగానే ఉంచుతుంది. మా అమ్మ ఇచ్చే ఫుడ్ నేను ఇంచుమించు 15-20 ఏళ్ళ నుంచి మంచి ఫుడ్ తినడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం కానీ ఇంకోటి కానీ అంతే. హెల్దీ ఫుడ్, ఎక్కువ వాటర్ తాగడం, ఎక్కువ ఆలోచించకపోవడం, ఎదుటివాడు బాగుండాలి అని అనుకోవడం. థ్యాంక్ యూ అన్న, మీరు ఇలానే సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సాలిడ్ టీవీ సాలిడ్గా ఎదగాలని మనస్ఫూర్తిగా. గుడ్ లక్.